నా పేరు పాలేటి మహేశ్వరరావు, హైకోర్టు అడ్వకేట్ని. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1924లో స్థాపించిన సమతా సైనిక్ దళ అనే ఆర్గనైజేషన్కి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీలకు చేసిన అన్యాయాల మీద, వారికి చేసిన అక్రమాల మీద ప్రజలకు వివరించాలి, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల వారికి వివరించాలనే ఉద్దేశంలో భాగంగా మేము రాష్ట్ర వ్యాప్త యాత్ర చేస్తూ ఈరోజు నెల్లూరు రావడం జరిగింది. ముఖ్యంగా మేము ప్రజలకు చెప్పదలుచుకుంది ఏంటంటే, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటూ కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలను వాళ్ళ జీవితాలను ఏ విధంగా నాశనం చేశారనేది 3 విషయాల్లో మీకు వివరిస్తాను. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల వారికి ఎటువంటి ల్యాండ్ బ్యాంకులు ఉండవు, కోట్లాది రూపాయల ఆస్తులు ఉండవు. వారు ముఖ్యంగా చదువు మీద ఆధారపడే వారి యొక్క జీవితాలను మెరుగుదిద్దుకునే అవకాశం ఉంటుంది. అలాంటి చదువుని ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకి పూర్తిగా చదువుని దూరం చేయాలనే ఉద్దేశంతో ఎస్సీ ఎస్టీల చదువులకు సంబంధించిన ఉన్న పథకాలని పూర్తిగా రద్దు చేశారు. ముఖ్యంగా అందులోది బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం. ఆ పథకంలో భాగంగా 1,40,000 మంది పిల్లలు చైతన్య, నారాయణ, భాష్యం లాంటి ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుతుంటే వీళ్ళకి ప్రైవేట్ చదువులు అవసరమా అని చెప్పి చాలా దుర్మార్గంగా ఒక్క జీవోతో ఆ పథకాన్ని రద్దు చేసి 1,40,000 మంది పిల్లల్ని రోడ్డును పడేసిన దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అని తెలియజేసుకున్నాను. అలాగే అంబేద్కర్ విదేశీ విద్య అనే పథకం కింద విదేశాలకు వెళ్ళి ఎవరైనా ఎస్సీ ఎస్టీలు ఇంజనీరింగ్, మెడిసిన్ చదువుకోవాలనుకుంటే ప్రభుత్వం నుంచి 15 లక్షల రూపాయల స్కాలర్షిప్ మంజూరు చేసేవాళ్ళు. వీళ్ళకి విదేశాల్లో చదువులు అవసరమా అని చెప్పి అంబేద్కర్ విదేశీ విద్య అనే పథకాన్ని పూర్తిగా రద్దు చేసి అంబేద్కర్ గారికి కాలి గోటికి కూడా పనికిరాని జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ విదేశీ విద్య పేరుని జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్య అని పేరు మార్చుకొని ఆయన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల్నే విదేశాలకు పంపించి చదివించుకునే ఏర్పాట్లు చేసుకున్నాడు. ఎందుకంటే దుర్మార్గం మరవట్లేదు. ఉన్నత విద్యల్లో ఫీజు రీఎంబర్స్మెంట్ రద్దు చేశాడు, స్కాలర్షిప్లు రద్దు చేశాడు, బుక్ బ్యాంక్ స్కీమును రద్దు చేశాడు, అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ పూర్తిగా రద్దు చేశాడు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పూర్తిగా తీశాడు. వీటన్నిటినీ చేయడం వెనకాల ముఖ్య ఉద్దేశం ఎస్సీ ఎస్టీలు చదవకూడదు, చదివితే వీళ్ళకి తెలివితేటలు పెరిగి నాకు ఓటు బ్యాంక్గా ఉండరు, వీళ్ళు తెలివి నేర్చుకుంటే ఖచ్చితంగా నన్ను చీకొడతారనే ఉద్దేశంతోనే ఎస్సీ ఎస్టీలు చదువు లేకుండా పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రణాళికలో భాగంగానే ఎస్సీ ఎస్టీలు చదివిన పథకాలని పీకేసిన దుర్మార్గుడు జగన్మోహన్. ఆర్థికంగా చదువులు పూర్తి చేసుకొని ఉద్యోగాలు లేకున్న వాళ్ళు ఏదన్నా ఆర్థికంగా ఎదగాలనుకుంటే ఏ కార్పొరేషన్ రుణాల ద్వారానో, ఎంఎస్ఎంఈ రుణాల ద్వారానో, లేదా ఎన్ఎస్ఎఫ్డిసి రుణాల ద్వారానో ఏదో ఒక ఇండస్ట్రీనో ఏదో ఒక చిన్న వ్యాపారమో పెట్టుకొని బతుకుదాం అనుకుంటే ఈయన అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు గత 5 సంవత్సరాల్లో ఒక్క రుణం ఇచ్చిన పాపాన పోలేదు ఎస్సీ ఎస్టీలకి. ఎస్సీ ఎస్టీలని పూర్తిగా నిర్వీర్యం చేసిన దుర్మార్గుడు ఎవడన్నా అంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పింది తెలుసుకోవాలి. అలాగే మాకు భూమి ఒక చదువు లేకపోయినా, ఆర్థికంగా ఏదైనా వ్యాపారం పెట్టుకునే స్తోమత లేకపోయినా గత ప్రభుత్వాల హయాంలో 1 ఎకరా 2 ఎకరాల భూమి కొనుగోలు పథకం కింద ఇచ్చేవాళ్ళు. ఆ భూమి కొనుగోలు పథకాన్ని కూడా పూర్తిగా రద్దు చేసి, అవే కాకుండా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గంగా వ్యవహరించారంటే సుమారు 1,37,000 ఎకరాల ఎస్ఐన్ భూముల్ని ఎస్సీ ఎస్టీల నుంచి బలవంతంగా లాక్కొని వాటిని జగనన్న కాలనీల పేరుతో ఒక్క రూపాయి కూడా వాళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వకుండా పంపిణీ చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఇది ప్రజలందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇలా మాకు చదువును దూరం చేశాడు, ఆర్థికంగా ఎదిగే ప్రణాళికల్ని దూరం చేశాడు, మా భూముల్ని బలవంతంగా లాక్కున్నాడు. ఇవన్నీ ఒక పక్కన పెడితే మేము స్వేచ్ఛగా బతకడానికి వీలు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా నాయకులు వాళ్ళ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా జిల్లాల వారీగా ప్రశ్నించే వాళ్ళని హత్యలు చేయటం, అవమానాలకు గురి చేయటం, వాళ్ళ మీద దాడులు చేయటం,
ముఖ్యంగా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఎమ్మెల్సీ అనంతబాబు గంజాయి మాఫియా డాన్ ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఎక్కడికి గంజాయి వెళ్ళాలన్నా సరే రంపచోడవరం పాడేరు వీటి నుంచి రావాలంటే ఎమ్మెల్సీ అనంతబాబు పర్మిషన్ లేకుండా ఒక 10 గ్రాముల గంజాయి కూడా బయటికి రాదు. అలాంటి గంజాయి డాను ఆయన యొక్క సీక్రెట్లన్నీ తెలిసినాయి అని చెప్పి ఒక డ్రైవర్ని ఎస్సీ కులానికి చెందిన డ్రైవర్ని చంపి ఇంటికి డోర్ డెలివరీ చేస్తే వాడిని పక్కన పెట్టుకుని తిరుగుతున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి నీకంటే సిగ్గులేని వాడు ఎవడన్నా ఉంటాడా? ఒక హత్య చేసిన వాడిని లేదా మా బాబాయిని నేను హత్య చేయించాను నాలాంటి హత్యలు చేసేవాళ్ళే నా పక్కన ఉండాలని అనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి? మాకైతే అర్థం కావట్లేదు అని చెప్పి తెలియజేసుకుంటాను. ఇలాగే చూసుకుంటే సాక్షాత్తు హోంమంత్రి నియోజకవర్గంలోనే 7 యువకులు ఎస్సీ కులాలకు చెందిన యువకులు హత్యలు చేయబడితే ఇప్పటివరకు వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అలాగే ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన డాక్టర్ సుధాకర్లు డాక్టర్ అచ్చెన్న హత్యలకు ఇప్పటివరకు ఎటువంటి చర్యలు లేవు. ఇలా చూసుకుంటే వైకాపా నాయకుడు కుమార్తెను ప్రేమించాడని చెప్పి నెల్లూరు జిల్లా సైదాపురం ఠాణాలోనే ఆకాష్ అనే యువకుడిని పోలీసులు తీసుకెళ్లి కొట్టి చంపేస్తే దాని మీద ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇట్లా ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎస్సీల మీద చేసిన అఘాయిత్యాలకు అంతే లేకుండా పోయింది. ఇప్పటికైనా సరే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల వారు ఈయన జగన్మోహన్ రెడ్డి ఏదో మన పాలిట వచ్చిన యేసు ప్రభు అని చెప్పి మీరు అనుకుంటారు. ఆయన మన పాలిట వచ్చిన యేసు ప్రభు కాదు, ఎస్కరేత యోధ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీరు తెలియజేసుకుంటున్నాను. అలాగే రాబోయే ఎన్నికల్లో ఏదైతే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల ఓట్లను నమ్ముకునే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ ఎలక్షన్లకు వెళ్తున్నాడో ఖచ్చితంగా మీరు ఆ ఓటుతోనే బుద్ధి చెప్పి నువ్వు మాకు చేసిన అన్యాయం ఇదిరా, నీకు ఓటుతోనే బుద్ధి చెప్పామని చెప్పి మీ ప్రజలందరూ మీ ఓటు ద్వారా అతనికి తెలియచెప్పాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై భీమ్, జై సమతా సైనిక్.